ఏపీ ఇంటర్మీడియట్ రిజల్ట్స్ ఫైనల్గా రానే వచ్చాయి. సో ఇవాళ మనకైతే రిజల్ట్స్ అనేటివి అయితే అనౌన్స్ చేయబోతున్నారనమాట. సో గైస్ నేనైతే మన సబ్స్క్రైబర్స్ అందరికీ చెప్పేది ఒక్కటే మామ, గుర్తుపెట్టుకోండి. సో వీడియో చూస్తున్న నీకే చెప్తున్నా. సో ఎగ్జామ్లో పాస్ అయినా కానీ ఫెయిల్ అయినా కానీ ఏ మాత్రం అయితే టెన్షన్ పడకు. పాస్ అయితే హ్యాపీగా ఫీల్ అవ్వు. సో ఫెయిల్ అయినావు అనుకో, సప్లీ అనే ఒక ఆప్షన్ ఉంది, గుర్తుపెట్టుకోమమ్మ. ఎందుకు చెప్తున్నా అంటే సో మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఏపీలో కూడా చూసాం, చాలామంది అయితే సో ఫెయిల్ కావడం వల్ల డిప్రెషన్లోకి వెళ్ళిపోయి చాలా అంటే చాలా ఏదో ఒకటి చేసుకుంటుంటారు. నేను చెప్తున్నా కదా, సప్లీ అనే ఒక ఆప్షన్ ఉంది. సో మనకు పేపర్ ఎవాల్యుయేషన్ అనేది ఫాస్ట్గా చేశారు కాబట్టి సో తక్కువ టైంలో అయితే సో కరెక్షన్స్ కంప్లీట్ చేసి రిజల్ట్స్ అనేవి అయితే రిలీజ్ చేసేస్తారు. అది వాళ్ళ చేతిలో ఉంటుంది. సో మీ లక్ మీద కూడా డిపెండెంట్ ఉంది, అది ఒక్కటి గుర్తుపెట్టుకోమమ్మా. ఇకపోతే సో అఫీషియల్ వెబ్సైట్స్ అనేవి నేను ఎనేబుల్ కాగానే సో మీ స్క్రీన్ మీద చూస్తున్నా అందరికన్నా ఫాస్ట్గా అయితే సో రిజల్ట్స్ అనేవి డైరెక్ట్గా అయితే చెక్ చేసుకోవచ్చు. సో గైస్ నేనైతే సో కింద డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్లో అయితే వెబ్సైట్స్ లింక్స్ అనేవి ఎనేబుల్ అవ్వగానే వెంటనే ఇస్తాను. సో ఈ వీడియో కింద సో ఖచ్చితంగా మీరు వీడియోని లైక్ చేసి పెట్టుకోండి చాలు. సో మీరు చేయాల్సిందల్లా, నేను సబ్స్క్రైబ్ చేసుకోమని కూడా అడగను, లైక్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే సో కింద వెబ్సైట్ లింక్స్ అనేవి నేను 2-3 లింక్స్ అనేవి ఉన్నాయి. సో మీరు స్క్రీన్ మీద చూస్తున్నా ఇందులో కూడా వెంటనే రావడం జరుగుతుంది. కానీ ఇందులో సో రిలీజ్ అయిన ఒక గంట తర్వాత అయితే ఓపెన్ అవుతుంది అనమాట. ఎందుకంటే వెబ్సైట్ అనేది సో ఫుల్ లోడ్తో ఉంటుంది, అందరూ ఒకేసారి చూస్తుంటారు కాబట్టి అందుకే చెప్తున్నా. సో 2-3 వెబ్సైట్స్ అనేవి నేను షేర్ చేస్తాను ఖచ్చితంగా అయితే. సో రెడీగా ఉండండి. ఆల్ ది బెస్ట్ మన ప్రతి ఒక్క సబ్స్క్రైబర్కి అయితే. సో ప్రతి ఒక్కరు పాస్ అయిపోవాలని అయితే నేను కోరుకుంటున్నా. సో నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం ఫ్రెండ్స్.